శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటం ఇంట్లో తప్పనిసరిగా ఉండాలని అంటారు. ఇంట్లో ఈ చిత్రపటాన్ని ఎక్కడ అమర్చుకోవాలి? శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఏ ఇంట్లో అయితే నిరంతరం రామనామస్మరణ ఉంటుందో ఆ ఇంట్లో వారికి సకల శుభాలు కలుగుతాయి. తిరుప్పావై పాశురాలలో కూడా అధిక భాగం రామస్మరణతో కూడుకునే ఉంటాయి. ధనుస్సు చూడగానే రాముడు జ్ఞాపకం వస్తాడు. అలాగే ధర్మమూర్తి అయిన ఆ మర్యాదా పురుషోత్తముడు రామచంద్రమూర్తి ఇల్లాలితో సోదరులతో ఆంజనేయుడితో కలిసి కూర్చున్నటువంటి చిత్రపటం దర్బార్ అన్న పేరిట లోక ప్రశస్తం. ఈ చిత్రపటాన్ని ప్రధాన గృహంలోని అతిథి గృహంలో, అంటే ఆంగ్లంలో చెప్పాలి డ్రాయింగ్ రూమ్లో, ఎదురుగా ఉండేటటువంటి ముందు వసారా డ్రాయింగ్ రూమ్లో పడమర గోడకు వేలాడదీయాలి. ఇల్లు తూర్పు ముఖంగా ఉన్నది అన్నప్పుడు ప్రధాన ద్వారానికి కాసింత పక్కగా ఎదురుగా ఉండేటటువంటి గోడ పడమర గోడ అవుతుంది. ఆ పడమర గోడకు ఇలా పట్టాభిషేక చిత్రపటాన్ని వేలాడదీసినట్లయితే ఇంటిలోనికి ఎవరు వచ్చినా కూడా రాగానే ముందు రామ దర్శనం అవుతుంది. ఆ చిత్రపటంలో రాముడు మాత్రమే కాకుండా రాముడు, సీత, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, ఇలా పరివారమంతా, బంధుజనమంతా సోదరులతో కలిసిన ఆ రాముడి చిత్రపటాన్ని, అర్చామూర్తిని, చిత్రంలో ఉండే ఆ సౌజన్య రూపాన్ని చూడగానే ఇంటిలోనికి వచ్చిన వారి మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నా అన్నీ విశ్లసలైపోయి అడుగున పడిపోయి ఆత్మీయ అనుబంధాలు పెరుగుతాయి. నిరంతరం ఇలా ఆ రామ చిత్రపటాన్ని చూడడంలో ఇంట్లో ఉండేటటువంటి వారి మనసులు కూడా ప్రశాంత స్థితిని పొందుతాయి. రాముడి చిత్రపటం ఇంటిలో డ్రాయింగ్ రూములో పడమర గోడకు వేలాడదీసినట్లయితే శుభం కలుగుతుంది. అలా కాకుండా మన గృహం ఉత్తర ద్వారం ప్రధానంగా ఉన్న గృహం అయిన ఎడల అప్పుడు కూడా పడమర వైపుననే ద్వారానికి ఈ చిత్రపటాన్ని వేలాడదీయవలసి ఉంటుంది. ఇక మూడవ పక్షంలో ఉత్తర ద్వారం కాకుండా, తూర్పు ద్వారం కాకుండా పడమర ద్వారంగా ఉన్న ప్రధాన గృహం అయినప్పుడు ఆ గృహంలో తూర్పు గోడకు వేలాడదీయవలసి ఉంటుంది. అప్పుడు దైవప్రాచి అనే సూత్రాన్ని అనుసరించి ఇంటిలోనికి వచ్చేటటువంటి అతిథి దైవరూపంగా భావించగా తూర్పు గోడకు ఉండేటటువంటి రాముల వారి చిత్రపటం వచ్చినటువంటి ఆ అతిథికి చక్కటి అనుకూలమైన ఆలోచనలను అందిస్తుంది. గృహ నిర్మాణాన్ని అనుసరించి ఈ చిత్రపటం డ్రాయింగ్ రూములోనే ఉండడం శ్రేష్టం, యోగదాయకం, లాభదాయకం.